అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం అమలాపురంలో ఉన్న కూర్గ్ కాఫీ హౌస్ దగ్గర ఉన్నాం. చూశారు కదా, ఫస్ట్ ఈయనే అమలాపురంలో ఫిల్టర్ కాఫీ మొదలు పెట్టారు. ఒక్కసారి మనం విజిట్ చేద్దాం రండి. It's too bad she'll never know. Yeah, I can't tell her how I feel because she has someone who makes her happy. I'm a ghost in these walls, or at least I try to be. 'Cause I hope that I'm not showing how I feel for her, but she won't feel the same for me. I've got this picture in my mind. ప్రస్తుతం మనం అమలాపురంలో ఎస్కేబార్ కాలేజ్ దగ్గర కూర్గ్ కాఫీ హౌస్ దగ్గర పెట్టి 1 year కూడా కాలేదు, చాలా ఫేమస్ అయింది. అమలాపురంలో టీ అంటే ఇది, కాఫీ అంటే ఇది, మిల్క్ షేక్ అంటే ఇది అని కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. I listen when she talks, I watch her when she walks. She's giving me these feelings that I've never felt before, but she will never know that I love her so well. She's with somebody else and I will have to let her go. She will never know, na-na, never know, na-na. She will never know, na-na, never know, na-na. She'll never know. It's like she stole my heart without knowing she did. But I guess that it will pass. హలో అండి, నేను ఇక్కడ కిమ్స్ లో పీజీ చేస్తున్నాను. రోజు సాయంత్రం అవగానే ఇక్కడ కూర్గ్ కాఫీకి వచ్చి కాఫీ తాగకుండా మాకు అసలు డే ఎండ్ అవ్వదు. మాకు ముందంతా అమలాపురంలో ఎక్కడ టీ కానీ కాఫీ కానీ షేక్స్ కానీ నచ్చేవి కాదు. కానీ ఈ కూర్గ్ కాఫీ పెట్టిన దగ్గర నుంచి మేము ఇక్కడికే వస్తున్నాం. చాలా బాగుంటుంది కాఫీ. ఆయన ప్రసాద్ గారు, ఆయన హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మాకు. సో ఈ కూర్గ్ కాఫీ హౌస్ అనేది మా ఫ్రెండ్స్ అందరికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. She's giving me these feelings that I've never felt before. She will never know that I love her so well. She's with somebody else and I will have to let her go. నా సాఫ్ట్వేర్ 1 year అయిందండి. చాలా హ్యాపీ. బట్ ఫస్ట్ లో చాలా కష్టపడ్డాను. జనాలు రిసీవ్ ఎలా చేసుకుంటారో ఏంటని. ఫిల్టర్ కాఫీ వచ్చి అమలాపురంలో పెట్టాలన్నది నా డ్రీమ్. 2 years నుంచి ప్లాన్ చేస్తుంటే లాస్ట్ 1 year పెట్టాను. చాలా హ్యాపీ. అసలు చెప్పాలంటే నా కస్టమర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు లేకపోతే ఈ షాప్ లేదు. ఎంకరేజ్ చేసేది వాళ్ళే నన్ను. హ్యాపీ. అమలాపురంలో మీకు చాలా మంది కాఫీ కానీ మిల్క్ షేక్ కానీ కూర్గ్ కాఫీ గురించి చాలా బాగా చెప్తున్నారు. చాలా టేస్ట్ ఉంటుంది. అంటే అమలాపురంలో అటువంటి టీ దొరికేది కాబట్టి ఆ టేస్ట్ ఎలా సాధించారు? ఏం లేదన్నా, ఇష్టంతో ఇవ్వడమే నా టార్గెట్ అన్న. ఇచ్చిన కస్టమర్కి ఇష్టంగా ఇద్దాం అంతే. క్వాలిటీ అని దాని మీద ఇష్టం ఉంటుంది. క్వాలిటీ అంత ప్రేమతో కలిపి అంతే. జస్ట్ క్వాలిటీ అంటే ప్రేమ అన్న. నేను ఇది పెట్టిందే ప్యాషన్ అన్న. ఇష్టంలో పెట్టుకోవాలంటే ఇష్టంగానే ఇస్తా. అంటే వ్యాపారం బాగా డబ్బులు సంపాదించడం కాకుండా లేదు, మనీ అండ్ ప్లస్ నేను ఎంజాయ్ చేయాలి కదా. నేను ఎంజాయ్ చేయలేనప్పుడు మనీ అంతా హ్యాపీ ఉండదు అన్న. అవును, నేను వర్క్ ఎంజాయ్ చేస్తాను. వర్క్ ఎంజాయ్ చేయకపోతే పొద్దున్న 4 గంటల నుంచి 10 గంటల వరకు షాప్ లో ఉండలేమన్నా. చాలా బిజీగా నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ సరదాగా వర్క్ చేస్తున్నారు. ఓకే, హ్యాపీగా కస్టమర్స్ కూడా రిసీవ్ చేస్తున్నారు. చాలా హ్యాపీ ఉన్నారు. చాలా మంది మాట్లాడడం లేదు. మీ షాప్ కూడా ఎలాగా అందరూ అతిథులు వదిలేదని కోరుకుంటుంది. నమస్కారం. థ్యాంక్స్ అండి. కూర్గ్ కాఫీ హౌస్ లో ఉన్నాం మనం. ఇక్కడ మొట్టమొదటిగా అమలాపురంలో ఇంట్రడ్యూస్ చేశారు ఫిల్టర్ కాఫీ. ప్రస్తుతం ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, చాలా టేస్టీగా ఉంది.
చాలా చాలా మంది ఏం చెప్తున్నారంటే కూర్గ్ కాఫీ హౌస్ విజిట్ చేయండి ఒకసారి అని చెప్పారు, అలాగే వచ్చాను. మన ముందు ఫిల్టర్ కాఫీ ఉంది. మనం ఒక్కసారి ఫిల్టర్ కాఫీని అమలాపురంలో మొదటిసారి ఈయన ఇంట్రడ్యూస్ చేశారు, ఒకసారి చూద్దాం. కాఫీ అంటేనే ఒక అద్భుతం. కాఫీ అయితే చాలా బాగుంది. మీరు కూడా అమలాపురంలో ఉన్న లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎదురుకుండా ఎస్కేజర్ కాలేజ్ రోడ్ విజిట్ చేయండి ఒకసారి. మీరు కూడా చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, అస్సలు ఖాళీ ఉండదు. టేస్ట్ చేయండి. కాఫీ, టీ, లెమన్ టీ, గ్రీన్ టీ మొత్తం అన్ని తామాస్ ఇక్కడ. థ్యాంక్ యూ.